ఎంగేజ్లో ఉన్నప్పుడు టెస్టిస్లో పెయిన్ రావడానికి మెయిన్ రీజన్స్ either ఇన్ఫెక్షన్స్ అన్నా అయి ఉండాలి, లేదా రెండో రీజన్ వ్యారికోసిల్ ప్రాబ్లం అన్నా అయి ఉండాలి. ఈ రెండు రీజన్స్ వల్ల టెస్టిస్లో పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఆ ఏజ్లో ట్రీట్మెంట్ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేయటం వల్ల అట్లాంటి పేషెంట్స్కి ఫ్యూచర్లో సెక్షువల్ సమస్యలు కానీ లేకపోతే సంతాన సమస్యలు కానీ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది దేనికి అనంటే, ఎప్పుడైతే టెస్టిస్లో వ్యారికోసిల్ కానీ లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో దానివల్ల డెఫినెట్గా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల లేదా స్పెర్మ్లో మొటిలిటీ తగ్గిపోవడం వల్ల కానీ ఎక్కువ డెడ్ స్పెర్మ్సే ఉండటం వల్ల కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతాన సమస్యలు రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో, వ్యారికోసిల్ ఉంటుందో, టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోయింది. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది సెక్షువల్ పెర్ఫార్మెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ తక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉండటం వల్ల డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలు కూడా రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.